దొంగలని, అబద్ధాల కోర్లని, హామీలు ఇచ్చి అమలు చేయని వాళ్ళని, బ్రోకర్లని చీల్చి చెండాడంలో నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్, నీ బ్రెయిన్ చాలా ఎఫెక్ట్గా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఇవాళ స్థానిక సంస్థల సందర్భంగా పెట్టింది. స్థానిక సంస్థల సందర్భంగా అధ్యక్షుల వారు చెప్పి లక్ష్మణ డెఫినెట్గా 45 నిమిషాల క్లాస్ ఉంటుంది, వారు చెప్తారు తప్పకుండా. కానీ ఒక్కటి మాత్రం మర్చిపోకండి, ఇవాళ ఇక్కడ పార్లమెంట్ సభ్యులు, అసెంబ్లీలో శాసనసభ్యులు, జిల్లా పరిషత్తులు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, మండల పరిషత్తులు, గ్రామ పంచాయతీలు, ఇన్ని వ్యవస్థలు, ఇవన్నీ వ్యవస్థలు సమగ్రంగా ఉంటేనే, పనిచేస్తేనే ఇవాళ గాంధీ గారి కళ్ళగన్నా గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుంది. ఇంకా గమ్మతైన విషయం ఏంటంటే, ఏ ఆర్టికల్ 73 అండ్ 74 స్థానిక సంస్థలకి అధికారులు కట్టబెట్టకుండా స్థానికంగా ఉండే గ్రామ పంచాయతీ సచివాలయాలు పనిచేయకపోతే ఇవాళ అభివృద్ధి సమగ్రంగా జరగదని చెప్పిండ్రో, ఇవాళ కాంగ్రెస్ పార్టీ గిన్ని రోజుల అధికారం వచ్చి అన్ని వ్యవస్థలు, జిల్లా పరిషత్తులు లేవు, మండల పరిషత్తులు లేవు, గ్రామ సచివాలయాలు లేవు, మున్సిపాలిటీలు లేవు, అక్కడక్కడ కార్పొరేషన్ కూడా లేని పరిస్థితులలో ఇప్పటికి కూడా ఎన్నికలు పెట్టడానికి ఎందుకు జంకుతా ఉంది అంటే, జంకడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, ఎన్నికలు పెడితే ఓడిపోతాం, ఇది వాళ్ళ భయం. ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ల పేరిట కాలయాపన చేసే ప్రయత్నం చేస్తూ ఉంది తప్ప ఇవాళ వాస్తవంగా అది కారణం కాదు. ఏదో నెపం పెట్టి పోస్ట్ పోన్ చేయాలి తప్ప, ఎన్నికలు పెడితే రేపు జిల్లా పరిషత్ గెలవకపోతే, రేపు మండల పరిషత్ గెలవకపోతే, రేపు మొన్ననే అధికారంకి వచ్చిన పార్టీ ఖతమైపోయింది అంటుంటే ఒక వాతావరణం బిల్డప్ అయినటువంటి భయానికి మాత్రమే ఎన్నికలు పెడతలేదు. కానీ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా ఒకటి మాత్రం సత్యం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా స్థానిక ఎన్నికలు అధికార పార్టీకి అండగా ఉంటాయి, అధికార పార్టీకి మద్దతుగా ఉంటాయి. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. మొన్నదాకా పాలించిన టీఆర్ఎస్ పార్టీ కూడా ఇంకా ఆ చీకటి అధ్యాయాలని, ఆ దుర్మార్గ రోజులు మర్చిపోకుండా ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా వేస్తారా అర్థం కాని పరిస్థితి ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలందరూ కూడా చౌరస్తాలో ఉన్నారు. ఆ చౌరస్తాలో ఉన్న ప్రజానికానికి మార్గదర్శనం చేయాల్సిన బాధ్యత మీ చేతుల్లో ఉంది. ఆ మార్గదర్శనమే రేపు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో స్థానిక సంస్థలు కూడా మీరు గెలిపించండి అని చెప్పే సంకేతాన్ని పంపే బాధ్యత మీ చేతుల్లో ఉంది. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఒకటే నిమిషం మాట్లాడి ముగిస్తా. మీరు అడగండి, మీ గ్రామాలలో పెరిగే చెట్టు ఎక్కడ డబ్బులతో పెరుగుతూ ఉన్నాయి? నీ చౌరస్తాలో వెలిగేటువంటి బల్బులు ఏ డబ్బుతో వెలుగుతున్నాయి? నీ గ్రామాలలో ఉండే సిమెంట్ రోడ్లు ఏ డబ్బుతో వేయబడ్డాయి? నీ గ్రామాల్లో పారే మురికి కాలువలు ఏ డబ్బుతో అవి కట్టబడ్డాయి? నీ గ్రామాల్లో ఉన్నటువంటి శ్మశాన వాటికలు ఏ డబ్బుతో ఇవాళ అవి నిర్మించబడ్డాయి? అంగన్వాడీ బిల్డింగ్ కావచ్చు, గ్రామ సచివాలయం కావచ్చు, అది మున్సిపాలిటీ బిల్డింగ్ కావచ్చు, రైతు వేదికలు కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా మాత్రమే జరుగుతూ ఉన్న విషయం మనం మర్చిపోవద్దు. ఇవాళ మీరు ఇక్కడ ఉన్నారు ఎల్బీ నగర్లో, చాలామంది ఏమనుకుంటుంటే ఆనాడు కేటీఆర్ గారు ప్లాన్ చేసి ఇవాళ ఈ ఓవర్ బ్రిడ్జ్లు కట్టిండ్రు, అండర్ పాస్లు కట్టిండ్రు. నో, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం, పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని గుర్తించినప్పటికీ కూడా డబ్బులు ఖర్చు పెట్టలేకపోతూ ఉన్నారు. సమగ్రమైనటువంటి అభివృద్ధి జరగలేకపోతూ ఉంది. కేంద్రమే పూనుకొని చేయాలని చెప్పి ఇవాళ హైదరాబాద్లో కొంపల్లి రూట్లో కావచ్చు, అది ఉప్పల్ రూట్లో కావచ్చు, అది ఎల్బీనగర్ రూట్లో కావచ్చు, అది ఆరాంఘర్ రూట్లో కావచ్చు, ఇవన్నీ కట్టినవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు మాత్రమే. సొమ్ము ప్రజలదే, సోకు కూడా ప్రజలదే.